హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హ్యూమన్ వెల్బీయింగ్ ఛానల్. యోగా చేయటం వల్ల శరీర బరువు అదుపులో ఉండటమే కాక మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. బేసిక్ యోగాసనాలు చేయటం వల్ల మీరు దీనిని పొందవచ్చు. వివిధ రకాల ఆసనాలు ఒకసారి చూద్దామా? మాలాసన. యోగా మ్యాట్పై నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలు వెడంచేస్తూ సుమారుగా 2 కాళ్ల మధ్య కనీసం 3 ఫీట్లు వెడం ఉండేలా చూడండి. ఇప్పుడు 2 చేతులను దగ్గరికి తీసుకొస్తూ దండం పెడుతున్న పొజిషన్లోకి తీసుకురండి. ఇప్పుడు మోకాళ్ల దగ్గర వంచి మీ నడుము భాగాన్ని స్లోగా వీలైనంత కిందకు దించండి. ఇలా 3 నుండి 4 సెకండ్స్ ఉంచి తిరిగి సాధారణ స్థితిలోకి రండి. ఇలా 5 నుండి 6 సార్లు చేయండి. ఉత్కటాసన. యోగా మ్యాట్పై నిటారుగా నిలబడండి. 2 కాళ్లను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలబడండి. 2 చేతులు దండం పెడుతున్న పోజులోకి తీసుకురండి. చేతులను తలపైకి అలాగే లేపండి. ఇప్పుడు మెల్లిగా మోకాళ్ళ దగ్గర వంచి శరీరాన్ని కుర్చీ ఆకారంలోకి తీసుకురండి. ఇలాగే ఒక 5 నుండి 6 సెకండ్లు ఉంచి తిరిగి మొదటి పొజిషన్లోకి రండి. దీన్ని 3 నుండి 4 సార్లు రిపీట్ చేయండి. పూర్వోత్తనాసన. ఈ ఆసనం నిటారుగా నిలబడడానికి దోహదపడుతుంది. యోగా మ్యాట్పై కాళ్లను విస్తారపరుస్తూ కూర్చోవాలి. 2 కాళ్లను దగ్గరగా ఉంచండి. అరిచేతులను మీ పక్కన నేలపై పెట్టండి. ఇప్పుడు మెల్లిగా మీ మధ్య భాగాన్ని పైకెత్తండి. మీ బరువంతా మీ చేతులు మరియు హీల్స్పై పడేలా శరీరాన్ని ఒక లైన్లో తీసుకురావాలి. ఇలా 4 నుండి 5 సెకండ్లు ఉంచి 2-3 సార్లు రిపీట్ చేయండి. చతురాంగాసన. ఈ ఆసనం శరీరం దృఢంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఒక రకంగా ఇది ప్లాంక్ లాంటి పొజిషన్గా చెప్పుకోవచ్చు. కానీ కొంచెం నిదానంగా శ్వాసను గమనిస్తూ చేస్తే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బోర్లా పడుకొని అరచేతులపై బలం వేస్తూ బాడీని నేలపై లేపండి. పాదాల చివరల్ని నేలపై ఉంచుతూ శరీరాన్ని విల్లులా ఒక లైన్లో ఉంచుతూ శ్వాసను బిగబట్టి బరువునంతా పొట్టపై తీసుకోండి. ఇలా 3 నుండి 4 సెకండ్స్ ఉంచి తిరిగి ప్రథమ పొజిషన్లోకి రండి. సుఖాసన. సుఖాసన అన్ని ఆసనాలలోకి తేలికైనది. దీనిని ఏ వయసు వారైనా చేయవచ్చు. దీనిని వైద్య ప్రయోజనాలకు కూడా ఉపయోగిస్తారు. క్రాసింగ్ భంగిమలో కూర్చొని మీ అరచేతులు మీ ఒళ్ళో ఉంచండి. వెన్నుని బ్యాలెన్స్గా ఉంచుకోండి. మీ టైల్ బోన్ మరియు ప్యూబిక్ బోన్ నేల నుండి సమాంతర దూరంలో ఉండాలి. మీ భుజాలను రిలాక్స్గా ఉంచండి. శ్వాస దీర్ఘంగా తీసుకొని మెల్లగా వదులుతూ సౌకర్యంగా ఉన్నంతసేపు ఈ భంగిమలో కూర్చోండి. క్రాసింగ్ భంగిమలో ఉన్న కాళ్లను మధ్యలో అటూ ఇటూ మార్చుకోవచ్చు. పైన చెప్పిన విధంగా ఆసనాలు రోజూ చేయటం వల్ల మనసుకి ఉపశమనాన్ని ఇస్తుంది. శరీర కదలికలను, బ్లడ్ సర్క్యులేషన్ని, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శక్తివంతంగా ఉన్న భావనను కలుగజేస్తుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హ్యూమన్ వెల్బీయింగ్ ఛానల్.